అంటే ఏ సినిమా చూసినా ఘాటి సినిమానా? ఘాటి. అనుష్క గారు ఎట్లా అనిపించారు? ఏమన్నా భయపట్టించారా? లేదు, బాగా అనిపించిందా? బాగుంది మూవీ. ఏమన్నా ఇట్లా అంటే నువ్వు భయపడడం కానీ వాళ్ళు అలాంటి స్క్రీన్ ఏమన్నా అలాంటి ఏం లేవు. ఎంజాయ్ చేసావంట? ఎంజాయ్ చేసా. ఎంతవరకు నచ్చింది? మీకు నచ్చిన పాయింట్ ఏంటి సినిమా? వాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు, అది బాగా నచ్చింది. ఓకే, ఏమన్నా చెప్తావా సినిమా చూసాక? అంటే ఏమన్నా మెసేజ్ లాంటి ఏమన్నా తగిలిందంటే నీకు అంటే చెప్పాలని అనుకుంటున్నావు? ఏంటి మెసేజ్ అందులో గంజాయి డ్రగ్స్ గురించి చెప్పారు కదా, అవేమన్నా నీకు ఏమన్నా తెలిసాయా? అవి హెల్త్కి మంచివి కావు. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ ఘాటి భద్ర లొకేషన్స్ కానీ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. బట్ ఏంటంటే స్టోరీ కొంచెం రొటీన్, స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం వల్ల కొంచెం నెక్స్ట్ జరిగే సీన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా కొంచెం మాస్ ఎలివేషన్లో ఫైట్స్కి అయితే కొరత లేదు, కానీ సినిమా పరంగా చూసుకుంటే ఒక రొటీన్ స్క్రీన్ ప్లే రొటీన్ స్టోరీతో కొంచెం దానివల్ల డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. బట్ కొత్త వాళ్ళకి నచ్చకపోవచ్చేమో, కానీ మామూలుగా రెగ్యులర్గా చూసే వాళ్ళకి స్వీటీ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఓకే, కొన్న టికెట్ డబ్బులకి సెకండ్ హాఫ్ 9 చేసింది అనుకోవచ్చు. ఒక 50 యావరేజ్ మూవీకి వచ్చాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ కూడా సెకండ్ హాఫ్ అన్నీ కలిసి వస్తాయి. ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అనుష్క యాక్టింగ్ పవర్ఫుల్ రోల్, మాస్ ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే అంతే చెప్తున్నాను కదా, కొంచెం స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఈ కొంతవరకు ఓకే, ఆ సినిమా వరకు చూసుకుంటే ఒక 50 యావరేజ్గా చూసుకుంటే ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. వైలెన్స్ ఎక్కువ ఉందన్న. వైలెన్స్ ఎక్కువ ఉందా? భయపేసింది కొద్దిగా? లేదు, నాకైతే నచ్చింది. ఎంజాయ్ చేశారా? చాలా. ఎట్లా అనుష్క గారు అది అరుంధతి సినిమాలో కనిపించారా? అరుంధతి ఈస్ బ్యాక్. అరుంధతి ఈస్ బ్యాక్ అంటే ఏమన్నా డైలాగ్ గుర్తుందంట సినిమా చూసిన తర్వాత? ఏం లేదా? అంటే సినిమాలో మెసేజ్ అంటే డ్రగ్స్ గురించి కావచ్చు అని చెప్పారంట, ఎట్లా అనిపించింది? నాకైతే అంటే మూవీలో అంటే అరుంధతి సినిమా చూసారు కదా గతంలో, వద్దుల బొమ్మ అలాంటి క్యారెక్టర్లు వచ్చాయంట. ఎట్లుంది మేడం సినిమా? చాలా బాగుంది బ్రదర్. అంటే ఎట్లా ఈ జనరేషన్ డ్రగ్స్ కి అలవాటు అయిపోయి చాలా విధాలు ఇబ్బంది పెడతారు. అవునండి. వాళ్ళకి మెసేజ్ ఓరియంటెడ్ అనుకోవచ్చు. పెద్ద మెసేజ్ ఓరియంటారు. క్రిష్ గారు అయితే కంపల్సరీ మంచి కొత్త వేరియేషన్లో తీసిన సినిమా మాత్రం సూపర్ హిట్ సినిమా భయ, సూపర్ హిట్. గంజాయి అనేది ఉండదు ఇక్కడ, గంజాయి అనేది ఎక్కడ ఒక బొక్క కూడా ఉండదు, దాన్ని మొత్తం కాల్చేస్తుంది, మొత్తం కొండలు 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 పిండి చేసేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే గంజాయి కూడా ఎక్కువైపోతా ఉంది అనేది కూడా పొలిటికల్ గా కొంత చెప్తా ఉన్నారు. అరికడుతున్నారు అనేది వింటున్నా, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. దానికోసం ఇది ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ అవుతుంది ఇది. అంటే గతం కంటే ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదవుతుంది. రేవంత్ అన్న గారికి పెద్ద ఫ్యాన్ అన్న. 4 కోట్ల జనాభాలో నేను పెద్ద ఫ్యాన్ రేవంత్ రెడ్డి గారికి. పచ్చబొట్టు వేసుకుని చూడండి. మూవీ సినిమా ఉందా, సూపర్ ఉందా అన్న. ఎప్పుడన్నా చూపించారు? ఘాటి సూపర్ ఉన్నదన్న. సక్సెస్ పక్కా. డబ్బులు కొల్ల కొడుతుంది, బాక్స్ ఆఫీసు బద్దలు బాక్సులు అవుతాయి అన్న. రేవంత్ రెడ్డి గారికి మీ పచ్చబొట్టు చూపించలేదన్న. రేవంత్ రెడ్డి గారికి కలవాలన్న నా కోరిక. మీ మీడియా ద్వారా సార్ కానీ ఎమ్మెల్యే గారిని చూసినా కానీ పిలవాలని చెప్తున్నా. నేను ఉండేది ముషిరాబాద్లోనే ఉంటా. ఇక్కడ ముషిరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ముషిరాబాద్లో ఉంటా. రేవంత్ అన్నతో కలవాలి. ముషిరాబాద్ మన కేవీకే మైన్స్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటా. ముషిరాబాద్ కార్పొరేటర్ గారిని నవీన్ గౌడ్ గారిని అడుగుతా నా నెంబర్ ఉంటుంది. ముషిరాబాద్ కార్పొరేటర్ దగ్గర నా నెంబర్ ఉంటుంది. ఈ సినిమాకి అంతవరకే క్రిష్ గారు చూపించినట్టుకున్నారు. ఏదేమైనా విక్రమ్ ప్రభు గారు అయితే కనుక క్యారెక్టర్ వరకు ఎంతవరకు న్యాయం చేయాలో చేశారు, జగపతి బాబు గారు ఎంతవరకు న్యాయం చేశారు. కానీ ఓవరాల్గా సినిమాలో కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎన్ని పక్కన పెడితే సినిమా అంతా అనుష్కే ఇంకా సాంగ్స్ ఏది లేదు. అనుష్క యాక్టింగ్ అండి, గంజాయి మీద నిర్మూలన ఎలా చేసింది, ఈ 2 చాలు సినిమాకి. ఓవరాల్గా ఇరగొడైంది సినిమా. అనుష్కను చూసినంతసేపు నాకు బాగా ఇష్టం కనపడిన స్క్రీన్ మీద ఇరగదొబ్బింది బట్టి కాటేరమ్మ కాళ్ళు నరికిపడింది అంతే. చాలా బాగుంది, అందరికీ నచ్చే సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరిపోతుంది.